ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆటో కోసం వెయిట్ చేస్తున్న నర్మదా దగ్గరికి సాగర్ వస్తాడు. హాయ్ డార్లింగ్ అని పలకరిస్తాడు. దాంతో నర్మదా ఎవరో తెలియనట్లుగా ముఖం పక్కకు తిప్పుకుంటుంది. ఏంటమ్మా పిలుస్తున్నా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అని సాగర్ నర్మదా చేయి పట్టుకుని, కోపంలో కూడా ఆడవాళ్లు అందంగా ఉంటారని చెప్పడానికి నువ్వే బెస్ట్ ఎగ్జాంపుల్ నర్మదా అని నర్మదా భుజం పైన చెయ్యి వేస్తాడు సాగర్. ఇక ఇదంతా పక్కనున్న ఒక పెద్దావిడ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఒరే ఏంట్రా ఏం చేస్తున్నావురా, ఏమ్మా వీడు ఎవడో నీకు తెలుసా, ఏడిపిస్తున్నాడా అని అడుగుతూ ఉంటుంది. దాంతో నర్మదా అవునమ్మా అంటూ సాగర్ని ఇరికించేస్తుంది. ఇక ఆమె సాగర్ కాలర్ పట్టుకుని, ఆడవాళ్లు ఒంటరిగా ఉంటే చాలు వెంటబడి వేధిస్తారా అని తిడుతూ ఉంటుంది. ఇక దాంతో నర్మదా ప్లీజ్ నర్మదా చెప్పవే నేను నీ భర్తని అని చెప్పు, లేదంటే కొట్టి చంపేసేలా ఉంది ఈవిడ అని అంటూ ఉంటే నర్మదా మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. దాంతో సాగర్ ప్లీజ్ నర్మదా చెప్పవే, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి చూసుకుందాం, నీ కాళ్ళు పట్టుకుంటానే అని బ్రతిమలాడుతూ ఉంటే అవును తను నా భర్తే అని చెబుతుంది నర్మదా. నోరు జారి మాటలు అనడం, ఆ తరువాత భార్య కాళ్ళు పట్టుకోవడం, మీ మగాళ్ళకిది వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది అని ఆ పెద్దావిడ సాగర్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నర్మదా కూడా బాగా చెప్పారండి అనేసి తను కూడా వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు ధీరజ్ సాగర్ దగ్గరికి వస్తాడు. దాంతో సాగర్ వీడొచ్చాడేంట్రా బాబు అని కలరంగిచ్చుకుంటూ బాయ్ నర్మదా బాయ్ అంటూ షో చేస్తాడు. కానీ ధీరజ్ నేనంతా చూశాన్రా అని చెప్పేసరికి సాగర్ షాక్ అవుతాడు. నేను కూడా నిన్ను చూశాన్రా, ప్రేమని సైకిల్ మీద ఎక్కించుకుని నెట్టుకుంటూ వెళ్ళడం అని చెప్పేసరికి ధీరజ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. మనిద్దరి పరిస్థితి ఇలా అయిపోయిందేంట్రా అని అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నా పరిస్థితి కొంచెం బెటరే, కానీ ప్రేమ నిన్ను ఏంట్రా టార్చర్ పెడుతున్నట్టు ఉంది అని అడుగుతాడు సాగర్. దాంతో ధీరజ్ ప్రేమ తింగరిది బుర్రలేదని అనుకున్నాన్రా, కానీ దాని బుర్ర నిండా శాడిజం టన్నులు స్టాక్ ఉంది అన్నయ్య. పులినైనా డీల్ చేయొచ్చు కానీ ఈ పెళ్ళాల్ని మాత్రం అస్సలు డీల్ చేయలేంరా అని ఒకళ్ళొకళ్ళు చెప్పుకుని ఏడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఆనందరావు తలుపు చాటున నక్కి చూస్తూ ఉంటాడు. ఇక భాగ్యం వచ్చి ఆనందరావు గుండు మీద ఒకటిచ్చి, ఏంటి అలా చూస్తున్నావు, రోడ్డు మీద వెళ్లే లేడీస్ని చూస్తున్నారా, కొత్తగా ఇదేం మాయరోగం నీకు అని అంటూ ఉంటుంది. భలే చెప్పారండి ఆవిడ గారండి, నా ముఖాన్ని ఎవరు చూస్తారు, ఆ నర్మదా రామరాజుని తీసుకుని ఎప్పుడు మన ఇంటికి వచ్చేస్తారో, మొన్న నాకు వచ్చిన కల ఎక్కడ నిజమైపోతుందోనని భయంతో చచ్చిపోతున్నానండి బాబు, అందుకే చూస్తున్నాను అని తలుపు తీసి మళ్ళీ చూస్తాడు ఆనందరావు. ఇంతలో శ్రీవల్లి వచ్చి షాక్ ఇస్తుంది వాళ్ళకి. దాంతో ఆనందరావు బోరున ఏడుస్తూ, బయటపడిపోయిందా మన బండారమంతా, బయటపడిపోయిందా, మోసం చేసి పెళ్లి చేసిన విషయం తెలిసిపోయి ఇంట్లో నుంచి గెంటేశారా, నిన్ను ఇంట్లో నుంచి గెంటేశారా అమ్మడు, బంగారం లాంటి కాపురం కూలిపోయిందా అంటూ బోరుని ఏడుస్తూ ఉంటాడు ఆనందరావు. దాంతో శ్రీవల్లి ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చి కోపంగా కుండని తీసుకుని గట్టిగా నేలకేసి కొడుతుంది. దాంతో భాగ్యం ఏమైంది అమ్మడు ఇలా ఉన్నావు అని అడుగుతుంది. ఏమైందా మీరిచ్చారు కదా అద్భుతమైన దొంగ చెక్ ఒకటి, అది బౌన్స్ అయ్యింది, అప్పిచ్చినోడు మా ఇంటికి వచ్చేసి మా ఆయన కాలర్ పట్టుకున్నాడు, దాంతో మా ఆయన నా చెయ్యి పట్టుకుని మీ ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవచ్చు పదా అని మీ దగ్గరికి లాక్కు రాపోయాడు అనేసరికి ఆనందరావు అయ్ బాబోయ్, కొంపతీసి అల్లుడు గారు ఇక్కడికి వచ్చారా ఏంటి అని అడుగుతాడు. రేపటికల్లా డబ్బు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, అప్పుడు మన అవతారాలు మోసాలు అన్నీ బయటపడిపోతాయి, ఒకవైపేమో మన బండారాలన్నీ బయట పెట్టేయాలని ఆ నర్మదా తిరుగుతుంది, మరోవైపేమో ఈ 10 లక్షల టెన్షన్, ఎక్కడ నా కాపురం కూలిపోతుందోనని భయంతో చచ్చిపోతున్నాను, మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు, 10 లక్షలు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను, లేదంటే మీరిద్దరూ కలిసి నన్ను ఎందులో కన్నా తోసేసి చంపేయండి అంటూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం అమ్మడు ఏంటమ్మా మాటలు, ఏంటో మన తలరాతలు ఇంత దరిద్రంగా తగలబడ్డాయి అనడంతో ఆనందరావు 10 లక్షల టెన్షన్ తీరిపోవడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది అని అంటూ ఉంటాడు. ప్లాన్ ఏంటో చెప్పు, అద్భుతమో కాదో నేను చెప్తాను అంటుంది భాగ్యం. దాంతో ఆనందరావు రామరాజు గారి ఇంట్లో దొంగతనం అని చెప్పేసరికి భాగ్యం శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతారు.
నాన్న ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బుద్ధి లేకుండా మా ఇంట్లో దొంగతనం ఏంటి అని శ్రీవల్లి అంటే, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఈ పని చేసి కూతురు కాపురం నిలబెడదామనుకుంటున్నావా అని భాగ్యం మరోవైపు అంటుంది. దాంతో ఆనందరావు, ఓకే, ఈ సమస్యకు పోని మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందా? టెల్ మీ అంటాడు. అమ్మా, మనకి వేరే దారి లేదమ్మా. ఈరోజు రాత్రి మీ ఇంటికి నేను దొంగలా వస్తాను. ఎలాగూ బీరువా తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి వాటిని నాకు ఇచ్చేయి. నేను బీరువాలో నుంచి డబ్బు దొంగతనం చేసి పట్టుకొచ్చేస్తాను, సరేనా అంటాడు ఆనందరావు. దాంతో శ్రీవల్లి, ఏంటి సరే ఏంటి? మా ఇంట్లో దొంగతనం ఏంటి? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏమైనా ఉంటుందా అంటుంది శ్రీవల్లి. అమ్మడు, ఇప్పటికిప్పటి 10 లక్షలు తేవడం అంటే మన వల్ల కాని పని. నువ్వేమైనా మీ పుట్టింటికెళ్ళి తీసుకువస్తావా భాగ్యం 10 లక్షలు అంటాడు ఆనందరావు. 10 లక్షలు ఇవ్వకపోతే అల్లుడు గారు మన ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు మన జాతకాలు బయటకు వచ్చేస్తాయి. కాదు, నీ కాపురం కూడా రోడ్డున పడిపోతుంది అని అంటాడు. నీ కాపురం నిలబడాలంటే మనకిది అద్భుతమైన అవకాశం అమ్మా. ఇంకా నువ్వేం మాట్లాడకు, సరేనా అంటాడు. ఇక మరోవైపు వేదవతి రామరాజు గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. రోజు ఈ మనిషి 1 గంట అయ్యేసరికల్లా భోజనానికి వస్తారు కదా, మరి ఈరోజు ఇంకా రాకపోవడం ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రామరాజు రానే వస్తాడు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, వచ్చేసారా? మీరు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి అని అంటుంది వేదవతి. రామరాజు ఏం మాట్లాడకుండా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నారు? వల్లి ఇంట్లో లేదు, ఏదో పని మీద బయటికి వెళ్ళింది. మీరు రండి, మీకు నేను అన్నం వడ్డిస్తాను అని వేదవతి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. మీకు ఎంత పనున్నా సరే మా తమ్ముడు తిరుపతికి, మన నడిపోడు సాగర్కి అప్పచెప్పేసి మీరు టైంకి భోజనానికి వచ్చేయండి అని వేదవతి ఎంత మాట్లాడినా సరే రామరాజు ఉలకడు పలకడు. వాళ్ళిద్దరినీ కూడా అప్పుడే వచ్చిన నర్మదా ప్రేమలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దూరాన్నించి. శ్రీరామ 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 అంటే అన్నానంటారు, కానీ ఇందాకటి నుంచి నా మట్టికి నేనే చెవి కోసిన మేకలా అరుస్తూనే ఉన్నాను. కానీ మీ మట్టుకు మీరు సైగలు, మౌనం తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, ఏమిటో అని వేదవతి అంటుంటే, మాట్లాడడానికి మాటలేముంటాయి అని రామరాజు అంటాడు. ఏంటి ఏమన్నారు? మాట్లాడడానికి మాటలే ఉంటాయా? ఇంతకుముందు ఇలా భోజనానికి కూర్చున్నప్పుడు ఏం మాట్లాడేవారో మర్చిపోయారా అని బాధగా ఏడుస్తూ అంటుంది. ఇక మరోవైపు రాత్రి అయ్యేసరికి వల్లి వాళ్ళ నాన్న ఆనందరావు దొంగతనం చేయడం కోసం దొంగ గెటప్లో వేదవతి వాళ్ళ ఇంటి దగ్గర గేటు ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు. వల్లికి ఫోన్ చేస్తాడు. ఇక వల్లి భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్న అని అనగానే, హలో అమ్మడు, దొంగతనానికి నేను ఫుల్గా రెడీ అయి ఉన్నాను అని అనగానే, నాన్న నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది వల్లి. అమ్మడు, మీ నాన్నను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, ముందు డోర్ తీయి అని అంటూ ఉంటాడు. దాంతో వల్లి ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నారా లేరా అని అబ్జర్వ్ చేసి అందరూ పడుకున్న తర్వాత మెల్లగా వెళ్ళి మెయిన్ డోర్ తీసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి ఎదురుగా ఉన్నది ఆనందరావా లేదంటే నర్మదా అనేది చూడాలి. మరిన్ని ఇల్లు ఇల్లాలు పిల్లలు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.